హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి కిరణ్ బ్లాగ్స్. చాలా వర్షం పడుతుందండి 3 డేస్ నుండి. ఈ వర్షంలో మనం వేడివేడిగా పకోడీ చేసుకుందామా. పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం వాము, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్ నుండి వచ్చే వాటర్ తోటే మనం పిండిని కలుపుకుంటాము కాబట్టి వాటర్ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం దీంట్లో అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్, జీలకర్ర, కారం పొడి, పసుపు ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయవచ్చు. తర్వాత వంట సోడా, తర్వాత శనగపిండి నేను 2 కప్పులు తీసుకున్నాను, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా వస్తుంది పకోడీ. ఈ విధంగా చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొంచెం కరివేపాకు వేసుకొని గోలించుకొని ఈ వేడివేడి పకోడీ పైన వేసుకోవాలి. చాలా బాగుంటుంది, క్రిస్పీగా. ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరి కిరణ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పకోడీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.